హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో రియల్మీ C35 ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మన ఛానల్లో చాలా C సిరీస్ మొబైల్స్ అయితే అన్బాక్స్ చేసాం. దాంతో కంపేర్ చేస్తే ఇది మనకు డిజైన్ పరంగా బ్యాక్ సైడ్ కొంచెం గ్లో అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చరికి C35 అని చెప్పేసి ఎప్పుడు వీళ్ళు ఎల్లో కలర్ బాక్స్ లోనే తీసుకొస్తారు, అలాగే బాక్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి 4GB 64GB అని చెప్పేసి స్టోరేజ్ వేరియంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు తీసేశారు. నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ మీకు 10 నుంచి 11 అంతే మాక్సిమం బేస్ వేరియంట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఈ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. అవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చరికి గ్లోవింగ్ గ్రీన్ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే రాసింది. బూమ్. సో ఇక్కడ మరో బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చరికి మనకి సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్ అయితే ఉంది. ఇంకా అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇవే ఉన్నాయి బాక్స్లో. బ్యాక్ కేస్ అయితే వీళ్ళు స్కిప్ చేసేసారు. ఇంకా ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ తీద్దాం. బాగుంది, కవర్లో ఉండి చూస్తుంటేనే అట్రాక్టివ్గా ఉంది. కవర్లో ఉండి బయట తీస్తే వావ్ అనిపించేలాగే ఉంది. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన C సిరీస్తో కంపేర్ చేస్తే చూడడానికి ప్రీమియం క్వాలిటీ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 9 volts 2 ampere ట్రావెల్ అడాప్టర్, అంటే 18 watt అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ గా ఇక్కడ మనకి ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే ఉన్నాయి బాక్స్ లో. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం. సో ఇంకా మొబైల్ అయితే చూడొచ్చు. మొబైల్ బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లాస్ బాడీ లాగా అనిపిస్తుంది, బట్ ఒకసారికి ప్లాస్టికే. ప్రీవియస్ వీళ్ళు తీసుకొచ్చిన C సిరీస్ తో కంపేర్ చేస్తే ఇది మనకు డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే కొంచెం చూడంగానే అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఈ కెమెరా మోడ్యువల్ కూడా మీరు చూస్తే మనకి 9 సిరీస్ మొబైల్స్ తీసుకొచ్చారు కదా వీళ్ళు, రియల్మీ 9 సిరీస్. అదే రకమైన కెమెరా మోడ్యువల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇంకా ఇటు పక్కన మనకి చుట్టూ ఫ్రేమ్ చూస్తే ఇది కూడా మనకి ప్లాస్టిక్ తోనే వస్తుంది. కాకపోతే ఫ్రేమ్ మనకి చాలా ఫ్లాట్ గా అయితే తీసుకొచ్చారు. ఐఫోన్ రీసెంట్ గా వచ్చిన 13 సిరీస్ మొబైల్స్ మీరు చూసారు కదా, ఫ్లాట్ గా అయితే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. సో అదే రకంగా ఇప్పుడు వచ్చేసరికి కంపెనీలన్నీ ఆ బాట పడుతున్నాయి. ఇంకా ఇక్కడే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే పవర్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ మీరు ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గిల్ Type-C పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే టాప్లో వచ్చరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్లో ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ అయితే కొద్దిగా వెయిట్గానే అనిపించడానికి, ఎందుకంటే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 195 grams అయితే మనకి మొబైల్ వెయిట్ అయితే ఉంది. అందుకే లైట్గా వెయిట్ అనిపిస్తుంది ఏంటా అనుకున్నాను. ఇక మొబైల్లోని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్లోడ్వేర్ ఎప్పుడు ఉన్న బ్లోడ్వేర్ అయితే మీకు ఇందులో ఉంటుంది. సో ఈ బ్లోడ్వేర్ మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక కాలర్ యాప్ కానీ అలాగే మెసేజ్ యాప్ కానీ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే వస్తాయి అనమాట. ఇక ఇందులో డాల్బీ అట్మాస్ ఉంది అని చూశాను, బట్ అసలు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మీకు Android 12తో అలాగే Realme UI R ఎడిషన్తో అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అలాగే ఫిబ్రవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇంకా ర్యామ్ కూడా చూశాను. ఇక్కడ మనకి వర్చువల్ ర్యామ్ లాంటి సపోర్ట్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. స్టోరేజ్ టైప్ చూస్తే మనకి UFS 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం LPDDR4X ర్యామ్ అయితే ఉండొచ్చు. ఇంకా ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి మనకి యూనిసాక్ T616 12 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇందులో GPU చూసుకుంటే మాలి G57 MP1 ఈ GPU అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అలాగే ఈ GPU మనకి పర్ఫార్మెన్స్ పర్వాలేదు, మరీ గొప్పగా ఉంటుందని మనం చెప్పలేము. అలాగే గేమ్స్లో కూడా హెవీ గేమ్స్ని బాగా లో గ్రాఫిక్స్లో అయితే ఆడడానికి సపోర్ట్ అయితే చేస్తుంది. ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ ప్రాసెసర్ మీద పెట్టుకోవడానికి అయితే ఏమీ ఉండదు. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన C సిరీస్లో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ మనకి HD+ డిస్ప్లేని చూడడానికి అయితే ఉండేది. ఫస్ట్ టైం వీళ్ళు వచ్చరికి ఫుల్ HD+తో మనకి ఈ మొబైల్లో డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇది మనకి 6.6 inches IPS LCD డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. 600 పీక్ బ్రైట్నెస్ నెట్స్ అయితే ఉంటాయి. అంటే మీరు అవుట్డోర్లో కూడా ఈ డిస్ప్లే అయితే మీకు విజువల్ బాగానే ఉంటుంది. ఈ డిస్ప్లేకి మీకు 60 Hz మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీరు 90 Hz 120 Hz అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. ఇక ఈ మొబైల్లో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో దీనివల్ల మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక అలాగే ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఎటువంటి గ్లాస్ వాడారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే కార్నింగ్ గొరిల్లానా లేకపోతే డ్రాగన్ టెల్ అనేది. మేబీ నేను కూడా డ్రాగన్ టెల్ వాడుంటారు. ఇక స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మీకు ఇది మోనో స్పీకర్తో వస్తుంది. అంటే సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అవుట్పుట్ పర్వాలేదు, మంచి లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ అయితే లేదు, నేను ఆల్రెడీ చెప్పేసాను. 3.5 ఆడియో జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉన్నా సరే మీరు యూజ్ చేయొచ్చు అనమాట చక్కగా.
ఇక ఈ మొబైల్లోని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రే సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది అపాచర్ 2.4తో వస్తుంది. మ్యాక్రో సెన్సార్. థర్డ్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.8తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే అపాచర్ 2.0తో వస్తుంది. ఇంకా వీడియోస్లో చూస్తే బ్యాక్ కెమెరా పెట్టి మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు 30 ఫ్రేమ్స్లో. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మాత్రం హెచ్డీలోనే మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అంటే 720pలో మాత్రమే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. మరి ఫ్రంట్ కెమెరాకి మీరు ఫుల్ హెచ్డీ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. అక్కడ వీడియోస్లోను అలాగే ఫొటోస్లోను మీరు 4x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయగలరు. పోర్ట్రైట్లో మీకు అపాచర్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఇస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీకు చాలా చక్కగా అయితే తీసుకుంది. కెమెరా క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మీకు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను కదా, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. మీకు బ్యాక్ కెమెరా శాంపిల్స్ పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 720pలో అంటే హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ వచ్చరికి మీకు ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది అయితే మీరు జడ్జ్ చేయవచ్చు. సో మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం వీడియో కనుక రికార్డ్ చేసినట్టయితే ఎంత వైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే జడ్జ్ చేయొచ్చు. సో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయగలరు. సో 4x వరకు డిజిటల్ జూమ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మళ్ళీ నేను జూమ్ నార్మల్గా అయితే తీసుకొచ్చేస్తున్నాను. సో ఇది నార్మల్గా రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మోర్ ఆప్షన్స్ కనుక చూసినట్టయితే బస్ట్ ఫిల్టర్, టైమ్ ల్యాప్స్ ప్రో, పనోరమా, 50 మెగాపిక్సెల్ మోడ్, మ్యాక్రో, అలాగే నైట్ ప్రో అయితే ఉంటుంది. ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు హెవీ యూజర్ అయినప్పటికీ మీకు ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ రెండు అయితే ఈ మొబైల్కి ఉంటుంది. సో రెండు చాలా యాక్యురేట్గా అందులో స్పీడ్గా అయితే పనిచేస్తున్నాయి. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ యూనిసాక్ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్లో సెన్సార్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఇందులో కూడా మీకు 48 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కలర్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. గ్లోవింగ్ గ్రీన్, ఇంకోటి గ్లోవింగ్ బ్లాక్ అని చెప్పేసి. గ్రీన్ కలర్ వేరియంట్ అయితే మాత్రం చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంది. సో ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మొబైల్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో అయితే ఫస్ట్ టైం వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. హ్యాండ్లీగా కూడా అయితే మొబైల్ ఉందని చెప్పొచ్చు. ఇక అలాగే మీకు బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా పిక్చర్స్ కూడా చక్కగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక మైనస్ విషయానికి వచ్చేసరికి నాకు ఫ్రంట్ కెమెరాలో ఫుల్ హెచ్డీ ఇవ్వలేదు, 720p ఇచ్చారు. మరి అదైతే నాకు మైనస్ అనిపించింది. స్క్రీన్ గార్డ్ అయితే దీని మీద వేసారు కానీ బ్యాక్ కేసుని అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదైతే మైనస్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొబైల్ 10 నుంచి 11,000 రూపాయలు ఒకవేళ తీసుకొస్తే మార్కెట్లో ఓకే అని చెప్పవచ్చు అనమాట. ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ C35 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చూసి నా ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.